అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. ఎట్లున్నారోళ్ళు అందరూ మంచిగున్నారా? నేనైతే మంచిగున్నానుల్లా. ఇయ్యాల కూడా మీ కొరకు మంచి మంచి వార్తలు పట్టుకొని వచ్చిన. ఎవరైనా ఇంట్లో మంచిగా లేకుంటే ఏది కలిసి రాకుంటే నవగ్రహాల పూజ చేస్తారు, అలా చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. కానీ ఒక ఆడ మాత్రం కుక్క నవగ్రహాల చుట్టూ తిరుగుతుందట. ఎందుకో ఏం కథనో మరి చూడుండ్రి. కుక్క చూడుర్రి గుళ్ళున్న నవగ్రహాల చుట్టూ ఎట్లా తిరుగుతుందో. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి కాడున్న గుళ్ళే కుక్క ఇట్లా నవగ్రహాల చుట్టూ తిరుక్కుంటా కనిపించింది. ఇక కుక్క అట్లా ప్రదక్షిణలు చేసి చూసి పబ్లిక్ అంతా పరిశాన్ అవుతుండ్రు. కుక్కల కూడా భక్తే ఉందని అనుకుంటుండ్రు. మామూలుగా అయితే 1-2 సార్లు తిరగాలి కానీ అది 5-6 సార్లు తిరిగింది. కాబట్టి అదేదో మొక్కు పెట్టుకొనే తిరుగుతుంది అని కొందరు అంటుంటే, దానికి ఏడా తిండి దొరకక ఏదైనా దొరుకుతుందేమోనని అట్లా తిరుగుతుంది. లేకుంటే అదొక్క ఆట లెక్క అనుకుంటా తిరుగుతుండొచ్చు. దానికే దేవుని మహిమ అని అంటగడతారా అని నమ్మనోళ్ళు అంటారు. ఏమైనా కూడా కుక్కిట్ల నవగ్రహాల చుట్టూ తిరిగే వరకు ఇచ్చంతరంగా మాట్లాడుకుంటారు అటు దిక్కు జనం. వానాకాలం శురువైంది. రైతులంతా దుక్కులు దున్ని పెట్టుకున్నారు. ఇంకో 2 గట్టి వానలు పడితే ఇత్తులు పెట్టేందుకు తయారైండ్రు. కానీ ఇప్పటికీ రైతు భరోసా ఇయ్యలేదు సర్కారోళ్ళు. కనీసం ఎప్పుడేస్తారో కూడా చెప్తలేరు. ఇంతకు మన సర్కారోళ్లకు రైతు భరోసా ఇచ్చే ఉద్దేశం ఉన్నదా లేదా? ఇక దాన్ని కూడా రుణమాఫీ లెక్కనే ఒట్లు పెట్టి మళ్ళీ డేట్లు పెట్టి చెప్తారా అనే అనుమానం వస్తుంది. వానాకాలం వచ్చింది, ఇత్తనాలకేతందుకు రైతులు తయారైతుండ్రు. కానీ ఇంతవరకు పెట్టుబడి సాయం అందలేదు. రైతు భరోసా ఇచ్చేందుకు సర్కారోళ్ళు దండలాడుతున్నట్టు కూడా ఏడా కనిపిస్తలేదు. యాసంగి లెక్కనే పంట కోతలు అయిపోయినాక ఇస్తారా లేక సీజన్కు ముందుగానే ఇస్తారా అన్నది తెలుస్తలేదు. కేసీఆర్ సార్ సర్కారు ఉన్నప్పుడు రైతు బంధు కింద ఎకరాకు 5,000 ఇచ్చేది. మరి ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు రైతు భరోసా కింద 7,500 ఇస్తారా, పాతదే కంటిన్యూ చేస్తారా? సీఎంగా కేసీఆర్ సార్ ఉన్నప్పుడు జూన్ 26 తారీఖు నాడే రైతు బంధు పెట్టుబడి సాయం అందరి ఖాతాల్లో పడ్డది. నెలన్నర లోపట్లనే రైతుల ఖాతాలలో జమ అయింది. ఆ సీజన్లో 68.99 లక్షల మంది రైతులకు 7,624 కోట్ల పెట్టుబడి సాయాన్ని అందించిర్రు. అయితే ముగిసిన యాసంగి సీజన్లో రైతు బంధు కింద నిధులు విడుదల చేసిన కాంగ్రెస్ ప్రభుత్వము వానాకాలం సీజన్ నుంచి రైతు భరోసాను అమలు చేస్తామని తెలిపింది. ఇక రైతు భరోసాకు నిబంధనలు మారుస్తామని సాగు చేసిన భూమివంత్ రెడ్డి సార్ చెప్పుకొచ్చిండు. మరి ఇంతవరకు ఆ దిశగా ఎటువంటి ఆలోచన అయితే చేస్తలేరు. మరి అసెంబ్లీ మీటింగ్లు ఎన్నడు పెడతారు, రైతు భరోసా మీద ఎన్నడు చర్చిస్తారు, రూల్స్ ఎన్నడు మారుస్తారు, పెట్టుబడి సాయం ఎప్పుడు ఇస్తారని రైతులు గరమైతున్నారు సర్కార్ మీద. ముచ్చటగా 3వసారి ప్రధాని పీఠం మీద కూసోబోతుండు మోడీ సారు. ఈసారి బీజేపీకి అనుకున్నంత మెజార్టీ రాలేదు కదా. పొత్తుల పార్టీలతోటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయక తప్పుతలేదు. ఇలా పాత పార్లమెంట్ కాడ మీటింగ్ పెట్టుకొని మోడీ సార్ను బీజేఎల్పీ లీడర్గా ఎన్నుకున్నారు ఎన్డీఏ కూటమోళ్ళు. కేంద్రంలో ఈసారి సంకీర్ణ ప్రభుత్వం కొలువు తీరుతుంది. మిత్రపక్షాల మద్దతుతోటే బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాట్లు చేస్తుంది. ముఖ్యంగా ఎన్డీఏ కూటమిలో ఇప్పుడు ఆంధ్ర సీఎం బాబుసారిదే పైచేయి ఉన్నది. కూటమిలో 2వ అతిపెద్ద పార్టీగా టీడీపీ ఉన్నది. అటెన్కా 14 సీట్లతోటి బీహార్ సీఎం నితీష్ సార్ పార్టీ ఉన్నది. అందుకే వాళ్ళను పక్క పొంటే కూసోబెట్టుకున్నాడు మోడీ సారు. ఇక ఇదే మీటింగ్ కు మన పవనాల్ సార్ కూడా పోయిండు. మోడీ సార్ను ఆకాశానికి ఎత్తిండు. అందరు వచ్చినట్టే అని సై చూసుకొని బీజేఎల్పీ నేతగా మోడీ సార్ని ఎన్నుకునే కార్యం ఘనంగా చేసుకుండ్రు. పాత పార్లమెంట్లో ఎన్డీఏ కూటమోళ్ళంతా కలిసి మీటింగ్ పెట్టుకుండ్రు. రాజ్నాథ్ సింగ్ మోడీ సార్ను బీజేఎల్పీ నేతగా ప్రకటించగానే కూటమోళ్ళంతా ఏకగ్రీవంగా ఓకే అన్నారు. ఇక వీళ్ళందరూ సంతకాలు తీసుకొని పోయి మోడీ సారు రాష్ట్రపతి మేడానికి ఆ కాగితం అప్పచెప్తాడు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయరి మోడీ గారని రాష్ట్రపతి మేడం చెప్తుంది. ఇక ఎల్లుండి మోడీ సారు విమానం తినే కార్యం పెట్టుకుండు. ఈ కార్యానికి కూడా మన పాలి దేశాల ప్రెసిడెంట్లు అందరినీ పిలిచిండు మోడీ సారు. అట్లనే కూటమి రాష్ట్రాల లీడర్లను సీఎంలను కూడా రమ్మన్నారు. ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ చేయబట్టి ఇవాళకి 3 వద్దులు అయినా ఇంకా నడుస్తూనే ఉన్నది. ఇలా మాపటికైనా ఒడుస్తుందో లేదో డౌటే ఉన్నది. 2వ ప్రాధాన్యత ఓట్ల వరకే 30,000 చెల్లని ఓట్లు పడ్డాయి అని తీసిపడేసిండ్రు కౌంటింగ్ వాళ్ళు. అయితే కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు కౌంటింగ్ కేంద్రంలో ఉండేటోళ్ళు కూడా కుయుక్తులు చేస్తురని ఆరోపిస్తున్నారు కారు పార్టోళ్ళు.
ఎమ్మెల్సీ ఓట్ల కౌన్సిలింగ్ లో కూడా మోసం జరుగుతాంది. మా కారు పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డికి పడ్డ ఓట్లను కూడా కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఖాతాలో ఇస్తుండ్రు కౌంటింగ్ వాళ్ళు. ఈ మోసాన్ని మా ఏజెంట్లు గుర్తించిండ్రు. మా అభ్యర్థి రిటర్నింగ్ ఆఫీసర్ కు ఫిర్యాదు చేసినా స్పందిస్తలేడు. కాంగ్రెస్ వాళ్ళు ఓటమి భయంతో ఇట్లా చేస్తురని ఆరోపిస్తున్నారు కారు పార్టీ వాళ్ళు. అందరూ పోయి సీఈఓ వికాస్ రావు సార్ కు ఫిర్యాదు అయినరు. ఎంక్వైరీ ఏపిస్తామని సార్ మాటిచ్చిండు. పాడి కౌశిక్ అన్న కాంగ్రెస్ వాళ్ళ మీద మస్తు గరమైతుండు. అడ్డించేటోడు మనోడైతే బంతి లేడా కూసున్నా మూలగ బొక్కలకు డోకా ఉండదన్నట్టు వేస్తురు కాంగ్రెస్ వాళ్ళు. మళ్ళా నన్ను గెలిపియనీకే చాలా ఆశపడుతుర్రని గరమైతుర్రు. వెంటనే వికాస్ రాజ్ గారిని కూడా దీని మీద ఇంటర్ఫియర్ అయి వెంటనే యాక్షన్ తీసుకోవాలని కూడా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు ఓడిపోతామని ఒక భయంతో, ఇలా తీన్మార్ మల్లన్న ఓడిపోతాడని ఒక భయంతో ఇలా రాకేష్ రెడ్డి గారికి పడ్డ ఓట్లు ఇక్కడి నుంచి అటు వేయొచ్చా? ఇది కరెక్టా? ఒక్కసారి ఆలోచించాలని నేను కోరుకుంటూ వెంటనే దయచేసి ఆరో గారిని మరియు వికాస్ రాజు గారిని కూడా కోరుతా ఉన్నాం. దీన్ని వెంటనే సరి చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. నమస్కారం. మరి ఇప్పటికైతే కౌంటింగ్ నడుస్తూనే ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లీడింగ్లు ఉన్నాడు. ఇట్లా కుట్రలు చేసి ఇటుపడ్డ ఓట్లు నాటేస్తే లీడింగ్ రాకుంటే ఏమొస్తుందని బగ్గుమంటున్నారు కారు పార్టీ లీడర్లు. ఇగో ఇవాళ ఇలాంటి సాఫ్సీదా ముచ్చట్లు ఎట్లున్నాయి? మస్తుగున్నాయిలే. మళ్ళీ గిసండి ముచ్చట్లే పట్టుకొని వస్తుంది మీరేక. అంతవరకు మీరు చూస్తూనే ఉండాలి మీ మిర్రర్ టీవీ. శనార్థ్.